ఎస్పీ గారు, మీరు ఏదో రాష్ట్రాలు చాలా రాష్ట్రాల్లో పనిచేసి ఉంటారు. వేరే వేరే రాష్ట్రాల్లో మాట్లాడినట్టు మీరు ఇక్కడ మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మిమ్మల్ని కూడా నేరస్తులు చేస్తారు. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కూడా దాంట్లో బాధితుడిని చేస్తారు. మనం మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని. ఎందుకంటే ఈయన మాట్లాడింది ఒకటే, వాళ్ళు బయటికి తీసిన అర్థం మరొకటి. ఎందుకే ఎస్పీ గారు ఏం మాట్లాడారు, ఈ ఐపాక్ టీం దాన్ని ఎలా క్రియేట్ చేసింది చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది 11 వెహికల్స్కే జగన్మోహన్ రెడ్డి గారికి. 11+3 అంటే 3 వెహికల్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ 35 వెహికల్స్ మొదలయ్యాడు ఎక్కడి నుంచి, తాడేపల్లి నుంచి. 35 వెహికల్స్ ఎవరి కాన్వాయ్లో, జగన్ రెడ్డి గారి కాన్వాయ్లో. కానీ ఎస్పీ గారి దృష్టిలో వీళ్ళకి కాన్వాయ్కి ఇచ్చిన పర్మిషన్ ఎంత, కేవలం 14. మీరు జాగ్రత్తగా గమనించండి. పర్మిషన్ ఇచ్చింది 11+3 14 వాహనాలకి ఇచ్చారు. కానీ ఎన్ని బయలుదేరాయి, 30 నుంచి 35 వెహికల్స్ తాడేపల్లి నుంచి. అంటే ఈ 30 నుంచి 35లో 14 తీసేస్తే ఎన్నో 15 దాటి ఎన్నోనే అన్నీ కూడా పర్మిషన్ లేకుండా కాన్వాయ్లోకి వచ్చేసాయి. పర్మిషన్ లేకుండా కాన్వాయ్లోకి వచ్చేసిన వాహనాలు అవి. పర్మిషన్ ఇచ్చిన కాన్వాయ్ వాహనం గుద్దితే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు, ఓకే మనం పర్మిషన్ ఇచ్చామని. పర్మిషన్ లేకుండా ఒక వాహనం కాన్వాయ్లో రావటం ఒక నేరం, ఆ వచ్చిన వాహనం ముసలాయిని గుద్దేయటం అంతకన్నా పెద్ద నేరం. చూపుతాను రండి. ఎన్ రూట్ లో ప్రజలు ఉన్నారు, అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగరాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. ఇది ఈ మాట పట్టుకున్నారు. నెంబరు AP 26CE001 ఫ్యాన్సీ నెంబరు, అంటే ఆవిడ వైసీపీ నాయకుడు గట్టుడే. అయితే ఈ వాహనం గుద్దింది, టాటా సఫారీ వాహనం గుద్దింది, అది యాక్చువల్గా ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్ వెహికల్ కాదు అన్నాడు. కాన్వాయ్ వెహికల్ కాదు అంటే ఎస్పీ గారి దృష్టిలో ఏంటి అర్థం, కాన్వాయ్ వెహికల్కి మేము 11 ఇచ్చాం, 11 వాటికి నెంబర్లతో పాటు పర్మిషన్ ఇచ్చి ఉంటారు. 11+3 వాటిలో కూడా నెంబర్లతో పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము పర్మిషన్ ఇచ్చిన వెహికల్ కాకుండా అనాథరైజ్డ్గా కాన్వాయ్లో వచ్చిన వెహికల్ గుద్దేసింది. ఇది ఇంకా పెద్ద నేరం, అది ఇంకా పెద్ద నేరం అని చెప్పి చెప్తున్నాడు అతను. కానీ వెంటనే వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకుని కాన్వాయ్ వెహికల్ కాదట, ఎవడో దారంట పోయి గన్నయ్యగడ గుద్దేటట్టు వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు మరాడు, తాడేపల్లి నుంచి 35 వెహికల్స్ ఏళ్ళు వస్తుంటే ఈడెక్కడి నుంచి వచ్చాడు, డోరేమన్లాగా ఆకాశంలో దిగాడేటి, ఆకాశంలో దిగేసి వచ్చి గుద్దేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏం మాడుతున్నారా, ఏం ప్రచారం చేస్తున్నారా మీరు? దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఎంత దారుణం చూసారా, ఆ వెహికల్ గుద్దేసి షోల్డర్ మీద నుంచి ఎక్కేసినాడు ముసలాయనకి. అసలే ఆ వయసు వాళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక లేని ఆ శరీరం మీద నుంచి దాదాపు ఒక 150 నుంచి 280 కేజీల మధ్యలో ఉంటాడు టాటా సఫారీ, ఎక్కేసింది ఇలాగ భుజం మీద నుంచి. అక్కడున్న సైకో నాయకులు అందరూ చూశారు దాన్ని, ఆ దారుణాన్ని చూశారు. చూసి అతన్ని ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని పక్కకు లాగేశారట. పక్కకు లాగేసి ఆ మొక్కలు ఏమిటో మొక్కలు వదిలేశారు. కానీ ఈ ఎదవలు చెప్పే కారణం ఏంటి, సంవత్సరం క్రితం చచ్చిపోయినోడికి నివాళులు అర్పించడానికి, ప్రేమాభిమానాలు చూపించడానికి వెళ్తున్నారట. కళ్ళ ముందు ఒకటి చచ్చిపోతుంటే పక్క లాగేసి. చూడండి ఎంత స్టాటిస్ట్ నా కొడుకులు వీళ్ళు. రాజకీయానికి ఉపయోగపడుతుంది అంటేనే ఏదైనా చేస్తారు వీళ్ళు, అంతే తప్ప నిజంగా ప్రాణం మీద విలువ ఉంటే, ప్రాణం మీద నిజంగా అంత ఉంటే సొంత కార్యకర్త ఒకటి సత్యాలకు ఉన్నాడు, ఈ పెద్ద ఆయన కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు, మరి ఇక్కడ చూపించాలి కదా ప్రేమ.
జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒకవేళ ఆ 35 వెహికల్ ఒకటి గుద్దినప్పుడు అరే మనం వెహికల్ గుద్దేసిందన్న ఒకటి చచ్చిపోతుండన్న అంటే జగన్ రెడ్డి గారికి ప్రాణం అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే అరే రే నా పెద్ద అయినా అనేసి పరిగెట్టుకుంటూ వచ్చేయాలి కదా, పరిగెట్టుకుంటూ వచ్చి సచ్చేవాడిని బతికించాలి కదా. బతికినోడేమో చంపేస్తారు, సచ్చినోడికి ఏమో ఎకరాలు కడతారు. తన కోడకల్లా ఏం మాట్లాడాలరా మిమ్మల్ని? ఏమనంటే పర్సనల్గా మమ్మల్ని బెదిరించటాలు, పర్సనల్గా నీ అంతు చూస్తాను చూడండి రా, అన్నిటికి తెగించాక కదా వచ్చాం ఎలాగా. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము అనితారెడ్డి అని ఈవెంట్లో అందరూ మన లోపల దోచారు పోలీసు వాళ్ళు, ఎక్కువ మాట్లాడుతుందని వైసీపీ నాయకురాలు ఆవిడ పెట్టుకుంది ఇది. ఎస్పీ వాళ్ళని తిడుతున్నాడని సోయగొడలేదు వీళ్ళకి. నేను 14 వెహికల్కే కాన్వాయ్ ఇస్తే 35-40 వెహికల్ మీద వచ్చేసారు, వచ్చిన వెహికల్ గుద్దేసి ఆ షోల్డర్ నుంచి ఎక్కేసినా సరే కనీసం పాపం ఆయన పట్టించుకోకుండా పక్కకు లాగేశారు వైసీపీ వాళ్ళని. అది దొబ్బులు ఎడుతున్నాడమ్మా అనితారెడ్డి, చీ అంటున్నాడు మిమ్మల్ని. నువ్వేదో అదేదో పరమాణంలో తీసుకొచ్చి పెట్టేసి అబ్బాయి సార్ ఇలాగా అంటున్నారు, ఏదో వెహికల్ గుద్దిందంట అనేది ప్రచారం. తెంగరోళ్ళు ఉండరు కొంతమంది సాక్షి చూసే గొర్రెలు, ఆ గొర్రెలు ఎన్నే నమ్మేస్తారు. అదే అనితారెడ్డి చెప్పింది, ఎస్పీ చెప్పాడు, అదే మన వెహికల్ కాదంటే అది డోరేమోన్ వేసుకొచ్చేటట్టు ఆకాశం నుంచి వేసుకొచ్చి గుద్దేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయి జపాన్ వెళ్ళిపోయేటట్టు డోరేమోన్. నీ అమ్మ ఎలా టోళ్ళ మధ్యలో బతుకుతున్నారో బాబు. ఏమంటే ఇదండి కథ, అర్థమైంది కదండి. నేను టీడీపీ జనసేన రప్ప అంటున్నారు వాళ్ళు. మరి మేము అంతకంటే అప్పుడు ఆడికి రప్ప అంటే మాకు కూడా రప్ప ఉంటుంది కదా, కానీ మేము ఆగుతున్నాం ఎందుకంటే పెద్ద ఆయన్ని చూసి. ఈయనేమన్నాడు ఒకసారి విని క్లోజ్ చేద్దాం రెడ్డి. పరిస్థితి వీళ్ళ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండాలి. మనుషులకు పాటించే ఏ రూల్స్ కూడా ఈ వైసైకోలకు వర్తించవు. వీళ్ళకి ఏదైనా ఖడ్గ మృగాలకి క్రూర మృగాలకు ఉండే చట్టాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న నిజమైన కార్యకర్తలు మంచి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురిచేసి మళ్ళీ 2029లో భయంతో వీళ్ళందరినీ భయపెట్టి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ సైకోలకు బుద్ధి చెప్పాలని మహాసేన మీడియా నుంచి మరియు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.